హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ అగ్రి లైఫ్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టా ఛానల్. మనం ఈ ప్రైమరీ టిలేజ్ యాక్టివిటీస్ అండ్ అలానే సెకండరీ టిలేజ్ యాక్టివిటీస్ అనేటువంటివి ఈ జూన్ 2వ వారం లేదు తొలకరి చినుకులు వచ్చే టైం కల్లా కంప్లీట్ చేసుకొని పొలాన్ని విత్తుకోవడానికి రెడీగా ఉంచుకున్న తర్వాత మనకి వర్షం పడడానికి లేదంటే సెకండరీ టిలేజ్ యాక్టివిటీస్ అయిపోయిన తర్వాత కొంత టైం అనేటువంటిది మనకి దొరుకుతుంది. ఆ టైంలో యాజ్ ఏ బెస్ట్ ఫార్మర్గా మనం చూసుకోవాల్సిన మెయిన్ వర్క్ ఏమిటంటే, ప్రజెంట్ మా ఏరియాలో ఈ ఫ్లడ్ ఇరిగేషన్ అంటే ఓపెన్ ఇరిగేషన్, ఈ వాటర్ అనేటువంటివి మాకు డ్రిప్ లేదు, బోర్వెల్స్ లేవు. సాగర్ నుంచి నీళ్లు రావాలి, సాగర్లో నుంచి మెయిన్ కెనాల్స్లోకి వాటర్ వస్తే మెయిన్ కెనాల్స్ ద్వారా ఈ సబ్ కెనాల్స్లోకి వాటర్ వస్తుంది. ఈ సబ్ కెనాల్స్లో నుంచి ఈ పంట పొలానికి ఎవరైతే అవసరం ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్గా ఇలాంటి ఛానల్స్ ఉంటాయి. వీటిని మనం సబ్ ఛానల్స్ అని అంటాం. వాటర్ అనేటువంటిది ఈ సబ్ ఛానల్స్ ద్వారా ఈ వాటర్ వస్తాయి ఈ కాలువలో వాటర్ వచ్చిన తర్వాత ఇది మా సొంత పొలం. ఈ సొంత పొలంలోనికి నేను ఏదన్నా పైరు వేసి ఉంటే నేను ఒక తడి, మొదటి తడి కానీ రెండో తడి కానీ ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇవ్వాలి అని అన్నప్పుడు ఆ ఛానల్లో నుంచి ఈ ఛానల్లో నుంచి నాకు నీళ్ళు వస్తాయి. ఈ నీళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తామనంటే, ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే ఇది నా ఛానల్లో తలమాడు అంటే పై పక్క, నా పొలానికి పై పక్కన ఇక్కడ ఒక కాలువ తీసుకొని ఇలా ఈ గెనం, వీటిని బండ్స్ అంటారు, ఫీల్డ్ బండ్స్. ఈ బండ్స్ దగ్గర ఇక్కడ కట్ చేసి ఇలా మీకు ఇక్కడ గోతాలు కానొస్తున్నాయి. ఒకసారి కెమెరా ముందుకు తెస్తే ఈ గోతాలను ఏం చేస్తామనంటే ఇక్కడ అడ్డం వేస్తాం. ఈ ఛానల్కి, ఈ మెయిన్ ఛానల్కి ఇక్కడ ఈ గోతాలన్నిటినీ కూడా ఇక్కడ పేర్చేసి నీటుగా అడ్డం వేసేసిన తర్వాత గ్రావిటీ, ఈ ఛానల్స్ మొత్తం ఎలా పడితే అలా మనం తవ్వుకోవడానికి కుదరదు. ఈ ఇరిగేషన్ సంస్థ వాళ్ళే బేస్డ్ ఆన్ ద గ్రావిటీ అంటే భూ ఆకర్షణ, భూవాలును బట్టి నీరు వస్తాయి. భూవాలును బట్టి వచ్చినప్పుడు ఇక్కడ అడ్డమేగానే ఈ భూవాలున నీరు ఎక్కువయ్యి మన పొలంలోనికి వెళ్తాయి. మన పొలంలోనికి ఇక్కడ అడ్డమే కానీ ఈ ఛానల్లో ఉన్న నీరు మన పొలంలోనికి మల్లుతాయి. అంటే ఒక ఇరిగేషన్ అనేటువంటిది